ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద కష్టాల గురించి. సరిగ్గా ఇలాంటిదే, ఇంతకంటే పెద్ద సంక్షోభం 1000 ఏళ్ల కిందట ఒక యోధుడికెదురైంది. అది యుద్ధం మధ్యలో. ఆ గందరగోళంలోంచే భగవద్గీతలోని అద్భుతమైన జ్ఞానం పుట్టింది. ఇక్కడ అర్జునుడంటున్న మాటలు వినండి. ఇదొక యుద్ధానికి పిలుపులా లేదు కదూ, ఇది గుండె పగిలి వస్తున్న ఒక ఆవేదన. అతని మాటల్లోని బాధను గమనించండి. ఎందుకంటే అతను ఎదుర్కోవాల్సింది శత్రువుల్ని కాదు, తన సొంత వాళ్లని, తన గురువుల్ని, తన తాతగారిని. చెప్పండి, తన జీవితానికి ఒక దారి చూపిన వాళ్లమీదే ఆయుధాలెత్తడం ఎలా సాధ్యం? అర్జునుడికొచ్చిన ఈ కన్ఫ్యూజన్ ఏదో పాత కథ అనుకోవద్దు, ఇది మనందరి కథ. కొన్నిసార్లు మన డ్యూటీకి, మన మనస్సాక్షికి మధ్య నలిగిపోతాం కదా, అప్పుడు ఏం చేస్తాం? అసలు గీతకు గుండెకాయలాంటిది ఈ అంతర్గత సంఘర్షణే. ఇంతకంటే పెద్ద డైలమా ఉంటుందా చెప్పండి? ఒకవైపు ఒక క్షత్రియుడిగా తన ధర్మం, న్యాయం కోసం పోరాడాలి. మరోవైపు చూస్తే ఎంతో గౌరవించే, ప్రేమించే వాళ్లతోనే యుద్ధం చేయాలి. ఇది మంచికి చెడుకీ మధ్య పోరాటం కాదు, ఇది 2 సరైన విషయాల మధ్య జరుగుతున్న పోరాటం. చాలా కష్టం కదా? ఇక్కడే అసలు ట్విస్ట్. కృష్ణుడు యుద్ధం ఎలా చెయ్యాలో, వ్యూహాలేంటో చెప్పడు. అసలా టాపిక్కే ఎత్తడు. దానికి బదులుగా సంభాషణను పూర్తిగా లోపలికి, మనసు వైపుకు తిప్పుతాడు. ఎందుకంటే అసలైన యుద్ధం జరుగుతోంది బయట కాదు, అర్జునుడి మనసులోనే. కృష్ణుడు చెప్పిన సమాధానంలో మొదటి, అతి ముఖ్యమైన పాయింట్ ఇదే: ఆత్మ. దీన్నే జీవుడు అని కూడా అంటారు. మొత్తం గీతను అర్థం చేసుకోవాలంటే ఈ కాన్సెప్ట్ చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే, మనం ఈ శరీరం కాదు, మనం ఈ శరీరంలో ఉండే ఒక శాశ్వతమైన శక్తి, అంతే. ఈ పోలిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చావు, పునర్జన్మ ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్ని గీత ఎంత సింపుల్గా వివరిస్తుందో చూడండి. మన శరీరం మనం వేసుకునే బట్టల్లాంటిది. అవి పాతవైపోతే, చిరిగిపోతే తీసిపడేసి కొత్తవి వేసుకుంటాం, కరెక్టే గదా? ఆత్మ కూడా అంతే, అది ఎప్పటికీ ఉంటుంది. అంటే దీనర్థమేంటి? ఆత్మకు నాశనం లేదు, దానికి పుట్టుక లేదు, చావు లేదు, అది ఎప్పటికీ ఉంటుంది. దాన్ని ఏ కత్తి కొయ్యలేదు, ఏ నిప్పు కాల్చలేదు. సో కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవర్నీ నిజంగా చంపలేవు, ఎందుకంటే వాళ్ల అసలైన రూపమైన ఆత్మను నువ్వు టచ్ కూడా చెయ్యలేవు అని. సరే, మనమీ శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మ అనే అర్థమైంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఈ ప్రపంచంలో మనం ఎలా బ్రతకాలి? దీనికే గీత చెప్పే సమాధానం నిస్వార్థ కర్మ. ఇది గీతలో చాలా ఫేమస్ శ్లోకం. మన రిజల్ట్ ఓరియంటెడ్ ప్రపంచానికి ఇది చాలా చాలా అవసరం. ఏంటంటే, పని చెయ్యడం వరకే మన హక్కు, కాని దాని ఫలితాల మీద మనకు అధికారం లేదు. ఆలోచించి చూస్తే ఇదొక విప్లవాత్మకమైన ఐడియా కదా? ఈ ఫిలాసఫీనే బుద్ధియోగా అంటారు. దీన్ని మనం 3 సింపుల్ స్టెప్స్గా చూద్దాం. స్టెప్ 1, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఎందుకంటే అది నీ ధర్మం. స్టెప్ 2, రిజల్ట్స్ గురించి ఆలోచన వదిలే, గెలుపో ఓటమో అది మన చేతుల్లో లేదు. స్టెప్ 3, సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా రెండింటినీ ఒకేలా తీసుకో, అప్పుడే అసలైన ప్రశాంతత దొరుకుతుంది. అయితే ఇంత కష్టపడి ఈ దారిలో ఎందుకు వెళ్ళాలి? ఫలితాలు గురించి పట్టించుకోకుండా ఉండటం ఏమంత ఈజీ కాదు కదా. అసలు ఫైనల్ గోలేంటి? సమాధానం చాలా పవర్ఫుల్. అన్ని రకాల బాధల నుంచి పూర్తిగా బయటపడటం. మోక్షం అంటారు కదా, అదంటే ఇదే. పుట్టడం, చనిపోవడం, మధ్యలో కష్టాలు పడటం, ఈ సైకిల్ నుంచి బయటపడటం అన్నమాట. ఇక బాధల్లేని, ఎప్పటికీ ఉండే ఆనందం, శాంతి, ఆ స్టేజ్కి చేరుకోవడం. ఈ ఫైనల్ డెస్టినేషన్ని గోలోకం అంటారు. ఇది స్వర్గంలాంటి టెంపరరీ ప్లేస్ కాదు. స్వర్గంలో పుణ్యం అయిపోతే మళ్ళీ వెనక్కి రావాలి, కాని గోలోకం అలా కాదు. ఈ ప్రపంచంలోని కష్టాలకు, ఈ పుట్టుక చావుల సైకిల్కి పూర్తిగా అతీతమైన శాశ్వతమైన ప్రదేశం. సరే, ఇదంతా 1000 ఏళ్ల కిందటి మాట. ఇప్పటికీ ఇది వర్కౌట్ అవుతుందా? ఈ పాత ఫిలాసఫీని మనం మోడర్న్ సైన్స్ దృష్టితో చూడగలమా? చూద్దాం. ఈ టీచింగ్స్ మన వెల్బీయింగ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో. మరి ఈ జ్ఞానం మోడర్న్ సైన్స్ టెస్ట్కి నిలబడుతుందా? ఖచ్చితంగా. ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీలో పబ్లిష్ అయిన ఒక స్టడీ ఇలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వల్ల కలిగే సైకలాజికల్ ఎఫెక్ట్స్ని రీసెర్చ్ చేసింది. సో ఇది కేవలం నమ్మకం కాదు, మన ముందున్నది డేటా. ఆ స్టడీలో తేలిన ఒక ఇంట్రెస్టింగ్ నంబర్ ఇది, +0.742. దీని అర్థమేంటంటే హ్యాపీనెస్కి,
రెసిలియన్స్కి మధ్య చాలా బలమైన సంబంధం ఉందన్నమాట. రెసిలియన్స్ అంటే కష్టాల్ని తట్టుకునే మన మెంటల్ స్ట్రెంగ్త్. అంటే ఎంత హ్యాపీగా ఉంటే లైఫ్లో ఛాలెంజెస్ని ఎదుర్కోవటంలో అంత స్ట్రాంగ్గా ఉంటారు. ఈ టేబుల్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్, రెసిలియన్స్ ఇవి వేరువేరు కాదు, అన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. మనశ్శాంతిగా ఉంటే రెసిలియన్స్ పెరుగుతుంది, రెసిలియన్స్గా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాం. ఇదొక పాజిటివ్ సైకిల్ అన్నమాట. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఫలితాలు మోడర్న్ సైకాలజీలోని బ్రాడన్ అండ్ బిల్డ్ అనే ఒక ఫేమస్ థియరీతో కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఆ థియరీ ఏం చెప్తుందంటే మనం పాజిటివ్ ఇమోషన్స్తో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం విస్తరిస్తుంది, మన మెంటల్ రీసోర్సెస్ ఇంకా బలపడతాయి అని. సో ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్నకు తీసుకొస్తుంది. వేలేళ్ల కిందట రిజల్ట్స్ గురించి పట్టించుకోపోవడం వల్ల మెంటల్ స్ట్రెంగ్త్ పెరిగింది. మరి ఈరోజు మన జీవితాల్లో మనం ఏ ఫలితాల మీద మనకున్న పట్టును కొంచెం తగ్గించుకోగలం? దేన్ని వదిలేస్తే మనకు